రీసెంట్గా మోషన్లో కలర్ మారింది అని చెప్పి ఒక పేషెంట్ పాత వీడియో చూసి ఓపీడీకి రావడం జరిగిందనమాట. ఇవాళ నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే దాంట్లో డీటెయిల్గా నేను చెప్పకపోవటం. ఆ అపోతో స్టూల్ కలర్ మారటం వల్లే ఇది క్యాన్సర్కి ఒక ఇండికేటర్ అని చెప్పి వాళ్ళ పేషెంట్ ఓపీడీకి రావటం, అది ఈ వీడియో చేయడానికి ఒక మెయిన్ రీజన్. హాయ్, నేను డాక్టర్ దీపక్ ఉప్పాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో స్టూల్ కలర్ రీసెంట్గా మారటం అన్నది క్యాన్సర్కి ఎంతవరకు ఇండికేటర్ ఆర్ క్యాన్సర్కి ఇది ఒక సింటమా అన్నది దాని గురించి మాట్లాడితే, ఐసోలేటెడ్గా ఇది ఒక్కటే క్యాన్సర్కి ఇండికేటర్ కాదండి. స్టూల్ కలర్ మారటం అన్నది మనం తినే ఫుడ్ వల్ల అవ్వచ్చు, మనం రీసెంట్గా చేసిన డైట్ చేంజెస్ వల్ల కూడా స్టూల్లో కలర్ మారే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇదే కాకుండా మనకి వేరే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా స్టూల్ కలర్ మారవచ్చు. అంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ కావచ్చు, వారిసెస్ కావచ్చు, ఆర్ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా స్టూల్ కలర్ అన్నది మారే అవకాశాలు ఉన్నాయి. పైల్స్ ఉన్న వాళ్ళలో కూడా స్టూల్ కలర్ మారటం అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. కానీ స్టూల్ కలర్ ఒక్కటే కాకుండా స్టూల్ కలర్తో పాటు ఈ సిమ్టమ్స్ ఉంటే మాత్రం మీరు అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది ఖచ్చితంగా వెళ్ళి డాక్టర్ని కలవాలి. ఏంటి ఆ సిమ్టమ్స్ అంటే, రీసెంట్గా స్టూల్ కలర్ మారటంతో పాటు మన బౌల్ హ్యాబిట్స్ మారటం, మోషన్కి ఎక్కువసార్లు వెళ్ళటం, ఆర్ రీసెంట్ ఆన్సర్ కాన్స్టిపేషన్ రావటం, అలా కాకుండా స్టూల్ మనకి కన్సిస్టెన్సీ మారటం, ఆన్సర్ పెన్సిల్ స్ట్రీక్ లాగా స్టూల్స్ వచ్చి దాంట్లో బ్లడ్ ఉండటం, ఇదే కాకుండా విపరీతమైన వెయిట్ లాస్ అయిపోయి నీరసం పడటం, ఇలాంటివి ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్లో ఎలాంటి స్టూల్ కలర్ ఎటువంటి క్యాన్సర్కి ఇండికేటర్ ఇస్తుంది అంటే, డార్క్ కలర్ స్టూల్స్ ఆర్ బ్రౌన్ కలర్ స్టూల్స్ అన్నది గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఆర్ గ్యాస్ట్రిక్ అల్సర్స్లో వచ్చే క్యాన్సర్స్, బ్లడ్ స్టూల్తో పూర్తిగా మిక్స్ అయ్యి కలర్ మారటం జరుగుతుంది అనమాట. ఫ్రెష్ బ్లడ్ వచ్చిన స్టూల్ మనకి యూజువల్గా కోలోన్లో కానీ రెక్టంలో కానీ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. వీళ్ళకి కాన్స్టిపేషన్, రీసెంట్ బౌల్ హ్యాబిట్స్ మారటం, ఫ్రెష్ బ్లడ్ రావటం స్టూల్తో పాటు మనం చూస్తూ ఉంటాం అనమాట. పేల్ కలర్డ్ స్టూల్స్ ఆర్ క్లే కలర్డ్ స్టూల్స్ అనేది లివర్ ప్రాబ్లమ్స్ ఆర్ ప్యాంక్రియాటిక్ హెడ్లో కనుక మనకి క్యాన్సర్స్ ఉంటే వీళ్ళల్లో ఏమవుతుంది అంటే, మనకి బైల్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవ్వకుండా ఉండటం వల్ల కలర్ ఆఫ్ స్టూల్ పేల్గా ఉండటం మనకు జరుగుతుంది అనమాట. వీళ్ళకి ఈ సింటమ్తో పాటు స్కిన్ ఇచ్చింగ్ రావటము, జాండిస్ రావటము, ఐ కలర్స్ మారటము, యూరిన్ కలర్ మారటం, దీంతో పాటు విపరీతమైన కడుపు నొప్పి రావటం, బరువు తగ్గటం కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకి స్టూల్ కలర్ ఒక్కటే మారింది అంటే మనం డైట్లో ఆర్ వేరే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ముందు రూల్ అవుట్ చేసుకున్న తర్వాతే క్యాన్సర్ గురించి మనం ఆలోచించాలి. కానీ స్టూల్ కలర్ మారింది, దీంతో పాటు వేరే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మీకు ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి, నెగ్లెక్ట్ చేయకండి.